ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల చోటు చేసుకున్న గ్రూప్ రాజకీయాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తోంది. తుంగతుర్తి, ఎల్బీ నగర్, వరంగల్ వివాదాలపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలు బహిర్గతంగా మాట్లాడుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారంటూ వివాదాలకు కారణమైన నేతలను మీనాక్షి నటరాజన్ నిలదీశారు. ఎల్బీ నగర్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పార్టీ కార్యకర్తలను దుర్భాషలాడిన వ్యవహారంపై శివచరణ్ రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షిని కలవనున్నారు. కాంగ్రెస్ లో నేతల వివాదాలపై మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉమా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో అనేక నియోజకవర్గాలలో గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల వివాదాలు చెలరేగి అవి పంచాయతీలుగా మారుతున్నాయి. ప్రధానంగా 5-6 నియోజకవర్గాలలో అయితే ఈ వివాదాలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అవన్నీ కూడా పీసీసీ దృష్టికి రావడంతో పాటు పీసీసీ క్రమశిక్షణ కమిటీ దృష్టికి కూడా ఫిర్యాదులు వచ్చాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడికి మహేష్ కుమార్ గౌడ్లకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రధానంగా మనకు చాలా నియోజకవర్గాలలో ఈ విభేదాలు నిప్పులా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయికి వచ్చి రాష్ట్ర నాయకత్వంకు ఫిర్యాదు అందిన వాటిలో మనం ప్రధానంగా చూసినట్లయితే ఎల్బీ నగర్లో ఏదైతే యాదాద్రి టెంపుల్కి సంబంధించిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమితులైనారో ఈశ్వరమ్మ యాదవ్కి సంబంధించి ఆ ఫ్లెక్సీకి సంబంధించి జరిగిన గొడవలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి దుర్భాషలాడినట్లు ఒక ఆడియో ఒకటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ఆడియో మీద అటు రాష్ట్ర నాయకత్వం కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి ఇప్పటికే శివచరణ్ రెడ్డి ఈవేళ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కూడా కలిసి వివరణ ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే ఇక్కడ హైదర్గూడలో మీనాక్షి నటరాజన్తో కలిసి మీనాక్షి నటరాజన్కు కూడా వివరణ ఇచ్చారు. శివచరణ్ రెడ్డితో పాటు అతని తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా ఇద్దరు వచ్చి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. అసలు మా మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు, ఆ ఆడియో తనది కాదని చెప్పేసి కూడా ఆమెకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీస్ కేసు కూడా పెట్టాము. దీనికి సంబంధించి ఒకవేళ కూడా ఆడియో కూడా వాస్తవంగా ఉన్నట్లయితే కూడా ఇటువైపు తమ మాటలు ఒకటే వినిపిస్తాను, అటువైపు మాట్లాడే వ్యక్తికి సంబంధించిన మాటలు ఒకటి కూడా వినిపించలేదు. అంటే ఇదంతా కూడా కట్ చేసి పాత వీడియో కావాలనే సోషల్ మీడియాలో తిప్పుతూ తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారని విషయాన్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా శివచరణ్ రెడ్డి కొద్దిసేపటి కిందటే చెప్పారు. అదేవిధంగా ఇంకా తీసుకుంటే పాలకుర్తికి సంబంధించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తమను పట్టించుకోలేదని చెప్పేసి కొంతమంది ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు వచ్చి ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తుంగతుర్తి ఇష్యూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. సూర్యాపేటలో 2 వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఒకరిపైన ఒక దాడి చేసుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ పెద్ద ఎత్తున చెలరేగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 వైపులా కూడా ఫిర్యాదులు చేసుకున్నారు. అటు ఎమ్మెల్యే మందుల శామేలు వచ్చి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడితో కలిసి వివరణ ఇచ్చుకున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఆందోళన చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగించాలని చెప్పేసి సీనియర్ నాయకుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించారు. ఆ జగ్గారెడ్డి ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నాయకులతో 1-to-1 మాట్లాడి వాళ్ళందరూ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ పరిణామాల మీద ఇప్పటివరకు జరుగుతున్న వివాదం మీద కూడా పూర్తిస్థాయి నివేదిక ఇస్తారని చెప్పి తెలుస్తోంది. మరొకవైపు మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల మధ్య కూడా ఈ మధ్య వివాదం చెలరేగింది. ఇది గతంలో కొండా సురేఖ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మిగిలిన ప్రజాప్రతినిధులకు మధ్య ఉన్న వివాదం సద్దుమరిగింది. అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తున్న తరుణంలో మరొకసారి ఇక్కడ కడియం శ్రీహరి
స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన నియోజకవర్గంలో ఉన్న ఆలయాలకు సంబంధించి ఆలయాల అభివృద్ధికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళడము, అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించడాన్ని మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అవి అలా చేయడము అవి బిజినెస్ రూల్స్కు పూర్తిగా విరుద్ధం అని చెప్పేసి కొండా సురేఖ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కూడా ఫిర్యాదు చేశారు. ఈవేళ కొద్దిసేపటి కిందటే కొండా సురేఖ ఈ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేసి వెళ్ళారు. ఇది వివాదాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.